హాయ్ అండి, నమస్తే. టుడే మన కిచెన్లో అయితే చికెన్ కర్రీని బ్యాచిలర్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడైతే కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకొని ఇవి 2 వేసుకొని మనం అయితే లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే కూడా మనం వేపుకోవాలి. ఇక్కడైతే నేను టమాటాలు వేసుకోలేదు. మీకు కావాలంటే టమాటాలు వేసుకొని మెత్తబడేంత వరకు వేపుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ అయితే చేసుకుంటున్నాను. చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి. దీంట్లో వచ్చేసి పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలా ముక్కలకు పట్టే విధంగా ఉప్పు పసుపు అనేది మనం కలుపుకోవాలి. మనం చికెన్లో ఉండే వాటర్ పోయేంత వరకు కూడా మనం మూత పెట్టించుకొని మగ్గించుకుందాం. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. మనం 20% అయితే ఇలా చేయడం వల్ల 20% అయితే చికెన్ కుక్ అవుతుంది. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అక్కడ ధనియా పౌడర్ వేయడం మర్చిపోయాను. ఇక్కడైతే వేసేసాను. ఇక్కడ వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి ముక్కలకు పట్టే విధంగా 2 నిమిషాలు అయితే కలుపుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయితే ఒకసారి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ మసిలేంత వరకు, కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు మనం చేసుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అయినా బిగినర్స్కైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.